మా నాన్న రోజు లేసే మాట్లాడాడు. ఎందుకంటాడో నాకు అర్థం కాదు. బాగా ఆలోచించా. ఆలోచించి నాకు అర్థమైంది నేను దేనికి పనికిరానని. కడుపులో నిప్పని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అయితే డాక్టర్ గారు ఉండి గ్యాస్ వల్ల అదేం కదబ్బాయి అన్నారు. అయితే నేనుండి అన్నాను, సార్ ఇప్పుడు వార్ జరుగుతుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, ఆ గ్యాస్ మా సిలిండర్లో నింపి మా ఇంట్లో వాళ్ళకి 1000 రూపాయలు మిగిలిస్తా సార్ అని చెప్పా. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. డిప్రెషన్. కొంచెం ఒక డౌట్ రా, మందు తయారు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మందు అమ్మే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మందు తాగి బండి మీద వస్తుంది పట్టుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారు. అవును, కానీ పొద్దున్న లేచి కానీ సాయంత్రం పడుకోవడం మందు తాగుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి డబ్బులు లేదా? నిజమేనా? సమాజంలో చిన్నపిల్లలు కూడా అలాగే తయారైపోయారు. ఏ మందు తాగుతారో మునాయిలు అసలు ఎట్ట తాగుతారో. నిజమేనా? జింక చిక్క జింక సాయి యాడి పోతున్నారా? చెప్పండి అన్న. యాడి పోతున్నావు? షాప్ గారికి అన్న, రాత్రి అంతా తలనొప్పి లేచింది, బాగా తాగిన. డిప్రెషన్. అంత లవ్ తాగరు ఎందుకురా? ఏమి యాంగోరా? మీ వయసు అంతా, మీ పిల్లలు చెడిపోతారా? తాగాలన్నా, లేకుంటే కుదరదన్నా. నాకు కూర తెచ్చి పోతున్నావు కదా అడిగి, నాకు కూర తెచ్చి పోతున్నావు కదా అడిగి, నాకు తల పడుతుంది. సరే అన్నా చెప్పు ఉన్నాయనా? ఉన్నాయన్న. సైజ్ ఎంత అన్న? అన్నా 8 అన్నా. ఏమోళ్ళు అన్న? అన్నా సెల్ఫ్లో అయ్యన్నా. అన్నా సెల్ఫ్లో అయ్యన్నా. బెల్ట్ చెప్పులు తెలుసు, మామూలు చెప్పులు తెలుసు, ఈ సెల్ఫ్ లో చెప్పులు ఏంటన్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ మధ్య అందరూ అయ్యే వేసుకుంటున్నారు కదన్నా. మోడల్స్ ఉన్నాయి చూసుకున్నా. ఈ అందరూ ఇయ్యే వేసుకుంటున్నారు అన్న. ఏ అంటే అన్నా ఇలాంటివేనా? ఓ స్వామి, ఇది సెల్ఫ్ లో చెప్పులు, ర్యాక్ లో చెప్పులు కాదు స్వామి, స్లిప్పర్స్ అంటారు. ఇలాంటి ఈ మధ్య నిజమే తమ్ముడు. రాత్రి కూడా చూసే కదమ్మా, నీతోనే ఉన్నా. రాత్రి కూడా కలిసే ఉన్నాం తమ్ముడు. ఇద్దరం ఇంటికి వెళ్ళావా? నేను లోపలికి వెళ్ళా, తిరిగి వచ్చి చూసేలోపు ఒకసారి అలా చూస్తే నా వల్ల అట్లేనా? బాధపడదు. ఎక్కడికి వెళ్ళినా తోడుండగా. ఏం జరిగిందన్న? అన్న చెప్పులు తగ్గిపోయింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అన్న చెప్పులు తగ్గిపోయింది. దీని అమ్మ జీవితం